ఇది తీయడం కరెక్ట్ కాదు మ్యాక్సిమం. అంటే ఆయన వర్క్ మూవీస్‌తో పాటు పొలిటిక్స్ కూడా బాగానే హ్యాండిల్ చేస్తున్నారు. అతను చెప్పారు కాబట్టి మేబీ ఆయన చేయొచ్చేమో మూవీస్‌తో పాటు పొలిటిక్స్ కూడా హ్యాండిల్ చేయగలరు అతను. అతను చేయగలరు. అంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇప్పుడు ప్రజల కోసం చేస్తామన్నవన్నీ చేస్తారంటారా? చేస్తారు కదా! తప్పకుండా చేస్తారు. వాళ్ళు చేస్తారు. డెవలప్‌మెంట్ చేస్తారు. ఇప్పుడు రాంగానే వాళ్ళు అమరావతికి ఇది చేసేసారు. క్యాపిటల్ చేసేసారు కదా! సో చేస్తారు. వాళ్ళు పాజిబుల్ అన్నీ చేసేస్తారు. బ్రో, నీకు లవ్ మ్యారేజ్ పైన, అరేంజ్ మ్యారేజ్ పైన ఒపీనియన్ ఏంటంటే ఏం చెప్తావు? గుడ్డా బ్యాడ్? అంటే లవ్ మ్యారేజ్ బెటర్, అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యాటర్ బెటర్ అనుకుంటా. అంటే జనరేషన్ చూస్తారు కదా! సో ఒక ట్రూగా దొరికితే ఏం కాదు. కానీ అరేంజ్ మ్యారేజ్ అని బెటర్ చెప్తాను నాకు అడిగితే. ముందు ఎవరినైనా లవ్ చేశారా? లేదండి. కానీ చూస్తా కదా! అట్లా తెలుస్తుంది అట్లా అని చూస్తా. ఎవరిని లవ్ చేయాలని అనిపించలేదా? అంటే ఈ ఫేక్ లవ్ ఎందుకులే అని? అట్లా అనిపిస్తుంది. ఫేక్ లవ్ ఎందుకని ఫోకస్ చేయాలి కెరియర్ స్టడీస్ మీద. అట్లా అరేంజ్ మ్యాటరే బెటర్ అంటాను. అంటే ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ వస్తుందన్న హోప్ ఉంది. ట్రై చేస్తా. ఇప్పుడు ట్రై చేసేది మన చేతిలో ఉంటుంది. వస్తే ట్రై చేస్తా. అంటే ఇప్పుడు అమీర్పేటలో చూసుకుంటే చాలా మంది కోచింగ్స్ తీసుకుంటారు. ఒక స్టూడెంట్ కోచింగ్ తీసుకున్న ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయ రాదండి. ప్రతి ఒక్కరికంటే రాదు. మన స్కిల్స్ బట్టి ఉంటాయి. మనం ఎట్లా చదువుతాం, ఎట్లా రాస్తాం. చాలా మంది అంటున్నారు కోచింగ్ చెప్పే వాళ్ళే ఫ్రాడ్, ఫేక్ అన్నట్టు అంటున్నారు. దాన్ని మీరు ఎంతవరకు సమర్థిస్తారు? కొందరు ఉంటారండి, అందరు కాదు. కానీ ఇప్పుడు మనం ఎంత హార్డ్గా చదివితే, అట్లా చదివితే మన గోల్ని మనం అచీవ్ చేయాలంటే మనం ఫోకస్ ఉంటే అయిపోతాము. చదవని నార్మల్గా అట్లా అంటే మనం జాబ్ గవర్నమెంట్ అందరికీ రాదు. ఫ్యూచర్లో గోల్ ఏం పెట్టి? ఫ్యూచర్లో అంటే గోల్ అంటే గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తాను, లేదంటే బిజినెస్. అంటే సాఫ్ట్వేరా? సాఫ్ట్వేర్ కాదు, నార్మల్. ఇంకా అంతా ఆలోచించలేదు. బట్ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డాడీ ఫాదర్ సివిల్ కాంట్రాక్టర్, మదర్ బ్యూటిషియన్ అండి. ఒక అమ్మాయి అయినా ఒక అబ్బాయి అయినా సరే పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యి ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్? అంటే వాళ్ళ ఏజ్ వచ్చే వరకు డిపెండ్ అవ్వచ్చు. తర్వాత వాళ్ళు సంపాదించి పేరెంట్స్ని పోషించాలని నా అభిప్రాయం. మీకు ఆలోచన ఉందా? ఉందండి. మన కోసం అంతా హార్డ్ వర్క్ చేస్తారు కదా, మొత్తం సాక్రిఫైస్ చేసి. సో మనం కూడా ఏమైనా చేయాలి పేరెంట్స్ కోసం. ఫ్యూచర్ లో మీకు వచ్చే పార్ట్నర్ కి ఎలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుండను? మమ్మీని బాగా చూసుకుంటే ఓకే. ప్లస్ లాయల్, అంటే లాయల్ ఉండాలి నాకు. ప్లస్ మమ్మీకి కూడా బాగా చూసుకోవాలా. మమ్మీ డాడీ పేరెంట్స్ని, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలా. అట్లా అంటే ఇంకా మ్యారేజ్ గురించి అంతా ఆలోచించాలి. ఇంకా మ్యారేజ్ గురించి ప్రజెంట్ స్టడీస్ మీద అట్లా ఫోకస్ పెట్టాను. మీకు నచ్చిన వాళ్ళని ఎవరైనా అట్రాక్ట్ చేయాలంటే ఏ విధంగా అట్రాక్ట్ చేస్తారు? నాకంటే స్కిల్స్ లేవండి. ఓకే. అంటే నార్మల్, అంటే ఐస్ తోనో లేదంటే స్మైల్ తోనో మాటలతోనో ఉంటాయి కదా. స్మైల్తో చేయొచ్చు, మాటలతో కూడా చేయొచ్చు. మాట్లాడదాం వస్తే ఏమైనా చేయొచ్చు. లవ్ చేసే ఆలోచన ఉందా? లేదండి. అంటే మనం చెప్పలేము కానీ నాకైతే ఇప్పుడు లేదు ప్రజెంట్. ఎవరైనా ప్రపోజ్ చేశారా? లేదు. నేనా? ఎవరైనా మీకు? చేయలేదు. ఒకవేళ చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? చేయలేదు. ప్రజెంట్ అయితే చేయను ఇప్పుడు. అంటే రీజన్ ఏమైనా ఉందా? అంటే మనం సెటిల్ అవ్వాలా. ఒక 25-26 ఇయర్స్ వచ్చేదాకా, తర్వాత లవ్ మీద ఫోకస్ చేయొచ్చు. సెటిల్ అయినాక ఇప్పుడే లవ్ అని ఫ్యూచర్ మీద ఫోకస్ తప్పిపోతుంది. అంటే అట్లా కాదండి. ఇప్పుడు మనం లవ్ మీద ఫోకస్ చేస్తే కెరియర్ మీద డిస్ట్రాక్ట్ అవుతాం మనం. నా అభిప్రాయం అది. ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ సెటిల్ అయ్యి పేరెంట్స్ని అట్లా ప్రౌడ్ చేసిన తర్వాత మ్యారేజ్ గురించి ఆలోచించాలి.